శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. యత్పాద పంకజ పరాగ పవిత్రగాత్ర భాగీరథీ భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగదేయం. ఎవరి యొక్క పాదస్పర్శతోటి పవిత్రమైనటువంటి జలము గంగానదిగా అవతరించి బ్రహ్మరుద్రాదులను సమస్త లోకములను కూడా ముల్లోకములను కూడా పావనం చేసిందో అటువంటి పావనమూర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడు నా కన్నులకు కనిపించాడు అంటే నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము ఎంత అని చెప్పగలను. ఆర్జించినటువంటి భాగ్యముల పంట ఇదే కదా అని అహల్య రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి భాగ్యములకు పంటగా అవతరించినటువంటి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో ఈనాడు చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో వెంకటేశ్వరుని యొక్క సమక్షంలో మనం ఈ బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి అలా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బాలకాండ పారాయణ కార్యక్రమంలో మనం ఈనాటికి 361వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారు ఎప్పుడు అవతరించినప్పటికీ కూడా భక్తులను లోకములను ఉద్ధరించడం కోసమే అవతరిస్తారు. మరి స్వామి యొక్క అవతార వైభవాలను అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో కూడా మనం తెలుసుకుందాము. సంగీత విద్వాన్ శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించేటటువంటి హరి నీ ప్రతాపమున కడ్డమేది అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమౌస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి హరి 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 నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర. హరి హరి నీవు నీళ్లు నమిలితే నీడెను వేదములు నీవు నీళ్లు
నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మిల్దే నీవు నీళ్ళు నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే మోవమోతి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవమోతి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిన సురులు మోవమోతి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిన సురులు హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర హరి హరి ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగవారి ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగవారి మారుకొంటే బయటనే మడుగులై నీచే ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగవారి మారుకొంటే బయటనే మడుగులై నీచే చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే కూరిమి కావలెనకే కొండ గొడుగాయను చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే కూరిమి కావలెనకే కొండ గొడుగాయను హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర హరి హరి కొంగు జారినంతలోని కూలెను త్రిపురములు కొంగు జారినంతలోని కూలెను త్రిపురములు కంగి గమనించితేని కలిదోషములో మారే కొంగు జారినంతలోని కూలెను త్రిపురములు కంగి గమనించితేని కలిదోషములో మారే రంగుగని శరణటే రక్షించితి దాసులను రంగుగని శరణటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమవు నీవే రంగుగని శరణటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమవు నీవే హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర హరిని ప్రతాపమున
కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వర హరి హరి స్వామివారి యొక్క అవతార వైభవం చూడండి. నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు అని అంటున్నారు. అంటే మత్స్యావతారమూర్తిగా అవతరించి జలములో స్వామివారు సంచరించేటప్పటికీ వేదములన్నీ కూడా సంరక్షించబడ్డాయట. అంతేకాదు స్వామివారు కుర్మావతారాన్ని దాల్చి తన తలను పైకెత్తి దేవతలను సూచిస్తూ తన వీపు మీద మందర పర్వతాన్ని ధరించి ఆ విధంగా సముద్రమథనం గావించాడు. కావుననే ఆ అమృతం దేవతలు గలభించింది. వారందరూ కూడా సురక్షితంగా ఉండగలిగారు. అంతేకాదు తన పొడవాటి మూతితోటి భూదేవిని కాపాడినటువంటి వరాహమూర్తి వలనే ఈ లోకములన్నీ కూడా నిలిచాయి అని, మరి అదేవిధంగా ముఖమంతా నవ్వు చేసుకున్నట్లుగా పెద్ద పెద్ద తముష్ట్రములతోటి గోచరిస్తూ ప్రహ్లాదుణ్ణి సంరక్షించడం కోసం అవతరించినటువంటి నరసింహమూర్తిని, అదేవిధంగా స్వామివారి యొక్క ఆ కాలు నుండి ఆ గోరు నుండి జాలువారినటువంటి జలమే హిమాలయ పర్వతములను కూడా ముంచెత్తేటటువంటి గంగానదిగా అవతరించినది అని, అదేవిధంగా దుష్టులైనటువంటి క్షత్రియులను పరిమార్చడానికి పరశురాముడిగా అవతరించినటువంటి ఆ స్వామివారి యొక్క వైభవాన్ని, ఈ అవతారాలన్నింటినీ కూడా అలతి పదాలతోటి, అతి సామాన్యమైనటువంటి పదాలతోటి అన్నమాచార్యుల వారు భక్తులందరికీ కూడా అనుగ్రహించారు. మరి అటువంటి దశావతార మూర్తి అయినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాశ్రితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతే జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతమార్థం అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 49 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. మహాజనులారా, రామాయణం వినడానికి కూర్చునేటప్పుడు పరమ భక్తితో కూర్చోవాలి. రామాయణం వినేటప్పుడు యుక్తితో, లాజిక్కుతో ఆలోచించాలి, లాజికల్గా. రామాయణాన్ని అర్థం చేసుకునేటప్పుడు వివేకంతో అర్థం చేసుకోవాలి. రామకథ, రామాయణం దగ్గర ముఖ్యంగా ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. భక్తి, యుక్తి అంటే లాజిక్, వ్యుత్పత్తి, ఆ మాటలకు అసలైన అర్థాలు ఏవి అని. ప్రకృతంలో 49వ సర్గ. వాల్మీకి గురుగారు మరొక వంకతో కూడా ఇంద్రుడు ఏ తప్పు చెయ్యలేదు అన్నట్లుగా నిరూపిస్తున్నారు. అది ఇంద్రలోకం. అత్యవసరంగా ఇంద్రసభ సమావేశమయ్యింది. మన దేవేంద్రుడు ఈ భూలోకంలో వ్యవహారం చక్కబెట్టి భూలోకం నుంచి తిన్నగా ఇంద్రలోకానికి వెళ్ళిపోతే ఇప్పుడు విచారణ ఇంద్రుడి పైన. కథ వినేయండి ముందు, అప్పుడు శ్లోకాలు చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ కిక్కిరీసిన కోర్టు హాలులో అని మన కథల్లో చెప్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా ఉన్నారు న్యాయమూర్తులు అందరూ బారులు తీరి. ఎంతమంది? 3,000,000 దేవతలు న్యాయమూర్తులు. మరి కోర్టు విచారణలో సాక్షులు ఉండాలి కదా, ప్రత్యక్ష సాక్షులు ఋషి సంఘములు. మరి నేర పరిశోధన చేసినటువంటి నిఘా వ్యవస్థ నివేదిక సమర్పించాలి కదా, చారణులు ఉన్నారు అక్కడ. మరి దేవేంద్రుడికి మద్దతుదారులు ఎవరు అంటే మరుద్గణాలు. ఇంకా బోనులో నిలబడి చెప్పుకోవలసిన విషయం ఏదైనా ఉంది అంటే మరి అది కూడా ఒక అవకాశం ఇస్తారు కదా. దేవేంద్రుడికి అవకాశం ఇచ్చారు. దేవేంద్రుడు చెప్పబోతున్నాడు. ఇక్కడ మనం చదువుకోబోయే శ్లోకంలో ఋషి సంఘములతో కూడిన దేవతల ఎదుట, చారణులతో కూడిన దేవతల ఎదుట దేవేంద్రుడు తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. అప్పుడు ఈ కేసు యొక్క పూర్వాపరాలని నిశితంగా పరిశీలించిన పిదప అని చెప్పి న్యాయమూర్తులు తీర్పు ఇస్తూ ఉంటారు కదా, ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చి ఈ దేవేంద్రుణ్ణి సేవ్ చేయండి అన్నట్లుగా, ఇతడిని మళ్ళీ స్వస్థుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి చేయండి అన్నట్లుగా ఒకానొక తీర్పు చెప్తారు. వాల్మీకి గురుగారు ఎంత అద్భుతమైన ప్రయోగాలు చేస్తారో. ఋషి సంఘములతో కూడిన అని చెప్పడంలో ఆంతర్యమేమి అంటే ఋషిర్ దర్శనాతు అని శాస్త్రం చెప్తోంది కనుక జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది కళ్ళతో చూడగలిగినటువంటి మహనీయులు కనుక ఆ మహనీయుల్ని సాక్షులుగా అక్కడ పేర్కొనడం జరిగిందనమాట. ఇంకొక ముఖ్యమైన మాట ప్రకృతంలో శ్లోకం ఏముందంటే అఫలస్తు తతశక్ర దేవాను అగ్నిపురోగమాను అబ్రవీతు త్రస్తవదన. తరువాత మాట ఏంటి? సర్షి సంఘాన్ సచారణాన్ అన్నారు. ఋషి సంఘములతో కూడిన దేవతల ఎదుట ఇలా గోడు వెళ్ళబోసుకుంటున్నాడు ఒక మాట. చారణులతో కూడిన అంటే ఆ సందర్భంలో చారణులు కూడా అక్కడ ఉన్నారన్నమాట. మామూలుగా చారణులు అంటే స్తుతి పాఠకులు అంటారు. ఓహో ఇంద్రుడు, అహో ఇంద్రుడు ఇలాంటి పని చేసాడు, అలాంటి పని చేసాడు అని ఆ మాదిరిగా స్తుతి చేసి కాస్త ప్రోత్సాహం రప్పించేవారు. కానీ ప్రకృతంలో అంతరార్థం మరొకటి ఉంది. వాల్మీకి గురుగారు ఏం తక్కువగా చేస్తారా ప్రయోగం. ఈ కావ్యానికి అర్థం చెప్పడం అంటే అంత ఆషామాషి కాదు. బహుశా భగవంతుడు వేదంలో ఇలా ఎందుకు చెప్పారు అని చెప్పడానికి ఏ దిక్కు మొక్కు లేని స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ కావ్యాల్ని బాగా అర్థం చేసుకుని వంట పట్టించుకుంటే ఇలా ఎందుకు చెప్పారో ఇక్కడ అలవాటు పడితే ఆ వేద వాక్యాలలో సత్యం వద ధర్మం చర అని కొరడా జుడిపించినట్లుగా చెప్తూ ఉండేటటువంటి ఆ వేద పురుషుని ప్రభు శాసనం వెనుక ఉన్నటువంటి ఆంతర్యమేమో అర్థమవుతుందని కాబోలు
బహుశా ఇందులో పెట్టాడు వేదోపబృంహణార్థాయతౌ అగ్రాహయత అని గతంలో చెప్పారు. ఈ వేదార్థాన్ని విస్తరించేదే శ్రీమద్ రామాయణ కావ్యం. ప్రకృతంలో దేవతల్లో వారి తెగలు, వారి జాతి విశేషాలు రకరకాలుగా ఉండగా కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు అని చెప్పడం మానేసి ఋషి సంఘములు ఉన్నారు అక్కడ, చారణులు ఉన్నారు అక్కడ అని చెప్పడంలో ఈ చారణ శబ్దానికి అర్థమేమా అని కాస్త విచారిస్తామా? శ్రీమద్ భాగవతం నోట్స్ మనకి వివరిస్తుంది. చెప్తారు ఒక దగ్గర చారయతి ప్రచారయతి అని చెప్పి లోక వ్యవహారం సవ్యంగా జరిగేలాగా నిజాలిజాల నిగ్గు తేల్చేలాగా ఒకానొక పరిశోధనాత్మకమైనటువంటి సునిశ్చితమైనటువంటి ప్రవృత్తితో ఈ జగచ్చక్రాన్ని నడిపించే వారిని చారణ అంటారట. చెప్తున్నారు అక్కడ భగవతంలో శ్లోకం, అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణయీ. ఎప్పుడైనా సరే ఇది న్యాయం, ఇది ధర్మం అని నిగ్గు తేల్చవలసినటువంటి ఒకానొక న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒకానొక పరిపాలకుడు అంతః బహిశ్చ లోగుట్టు ఏమి, బయటికి కనిపించేదేమి, అలాంటి విషయాలన్నింటినీ భూతానాం ప్రాణుల యొక్క ఈ సమాచారాన్ని అంతని పశ్యన్ కర్మాణి చారణయీ అన్నారన్నమాట. ఈ నిఘా వ్యవస్థ, నేర పరిశోధక వ్యవస్థ వీరి ద్వారా పశ్యన్ కళ్ళెదుడుగా సాక్షాత్కరించినట్లుగా స్పష్టంగా తెలుసుకుంటూ లోక వ్యవహారాన్ని చెయ్యాలి అని అన్నారన్నమాట. కనుక ఆ వ్యవస్థ చారణ వ్యవస్థ. ఈ చారణ వ్యవస్థతో మళ్ళీ అతీంద్రియ ద్రష్టలైనటువంటి ఋషి గణములతో ఒకరో ఇద్దరో అయితే మళ్ళీ పక్షపాత బుద్ధితో ఏదైనా చెప్పచ్చేమో. మరి 10 మంది ఉన్నప్పుడు అందరూ ఒకే మాదిరిగా చెప్తే అది పక్షపాతం కానేరదు కదా. కనుక ఋషి సంఘములు బారులు తీరి ఉన్నారు, చారణులు బారులు తీరి ఉన్నారు. వారు నివేదిక సమర్పించారు. అంత నిశ్శబ్దం ఆవరించుకుంది. ఏమి సంగతి ఏమి అని అంటే అక్కడ ఆ నివేదిక ఇలా కనిపిస్తోంది. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాతు అని చెప్తోంది ధర్మశాస్త్రం. నేను ప్రజాపాలకుణ్ణి, నేను సంరక్షణం చేస్తాను అని చెప్పి నేను కాపాడుకోవాలి అని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నృశంసమైన మాట అయినా సరే 10 మంది నరులు ప్రశంసిస్తారు, ఇది బాగుంటుంది అనిపించినా, ఒకవేళ అలా కాకుండా అనృశంసంబా అయ్యో 10 మంది తప్పు పడతారేమో అని అనిపించినా సరే ప్రజారక్షణ కారణాతు నా ప్రజలను అంటే ఆశ్రిత జన సంరక్షణను నేను చేయాలి, నేను కాపాడుకోవాలి అని భావించేటటువంటి వాడు పాతకంవా తనని పడగొట్టేసేలాంటి, తనకు మచ్చ తెచ్చిపెట్టేలాంటి పనినైనా సరే, సదోషంగా ఏదైనా ఒకానొక పొరపాటు ఉన్నా సరే కర్తవ్యం రక్షత సదా అని ఉంది. ఖచ్చితంగా తన వారిని కాపాడుకునే తీరాలి. కనుక ఏ రకమైనటువంటి అపవాదుకు, ఏ రకమైనటువంటి అనుమానానికి, అపోహకి తను వెరసి అంటే భయపడిపోయి తగ్గిపోకూడదు, కాచుకునే తీరాలి అని శాస్త్రం ఉంది. మరి ఈ సందర్భంలో అక్కడ సమర్పించినటువంటి నివేదిక ఏమో మనం ఇప్పుడు గమనించుకుంటాం కదా. ఏమనంటే ఇప్పుడు గౌతముడి తపస్సుని తగ్గించాలంటే ఏం చేయాలి అంటే గౌతముడు ఆ పేరులోనే ఉంది, కామానికి లొంగడు, క్రోధానికి లొంగుతాడేమో ట్రై చేయాలి. కనుక గౌతమునికి కోపం తెప్పించాలి. ఈ సందర్భంలో ఇప్పుడు దేవేంద్రుడు తప్పు చేసి ఇలాంటి పురుష లక్షణాన్ని నష్టపోయి ఇక్కడికి వచ్చాడా, మనందరం ఆదుకోవాలా, లేకపోతే నీ కర్మ నీది అని చెప్పి విడిచిపెట్టేయాలా? ఈ ఇంద్రుడికి కలిగినటువంటి ఆపదలో, ఈ ఇంద్రుడికి కలిగినటువంటి నష్టంలో మాకేం సంబంధం అని దూరంగా ఉండాలా అని విచారణ అన్నమాట. ప్రకృతంలో ఇక్కడ ఉపకారం చేద్దామని వెళ్ళి నష్టపోయిన వాడు దేవేంద్రుడయ్యాడు. అక్కడ నిజంగా దేవేంద్రుడు తప్పే కనుక చేసినట్లయితే దేవతలు ఎవ్వరూ సమర్థించకూడదు. కానీ ప్రకృతంలో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వాదనలు ఎలా ఉన్నాయంటే, గౌతమ మునికి కోపం తెప్పించడం అనేదే కర్తవ్యం అయితే ప్రేక్షక స్థానంలో ఉన్నటువంటి ఆ గౌతమునికి తప్పు జరిగినట్లుగా అభిప్రాయం కలిగేలాగా చేస్తే సరిపోతుంది కదా, తప్పు చెయ్యాలా? ఒక మాట, అథర్వవేదం ఏం చెప్తోంది? నైషాం శిష్ణం ప్రదహతి జాతవేదా. ఈ కామం దహించేస్తోంది అని రావణాసురుడి వర్గం దగ్గర వినిపించేటటువంటి ఆ డైలాగ్స్, ఆ మాటలు అసలైన దేవతల దగ్గర ఉండవు. నా ఏషాం శిష్ణం ప్రదహతి జాతవేదా అని చెప్తున్నారు అన్నమాట. వారికి ఏ విధమైనటువంటి వికారాలు వచ్చే అవకాశం లేదు. ఒక మాట. మరి ఈ మాటను బట్టి ఇంద్రుడు కాముకుడు కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో శివుడు పార్వతీదేవితో ఏం చెప్పాడు? అహల్య
తాపసి, గొప్ప తపస్సంపన్నురాలు, గొప్ప పతి ప్రేమ కలిగినటువంటిది, బ్రహ్మవాదిని, పతివ్రత, ఎప్పుడు ఆ మోక్ష సుఖాన్ని గురించే అనుకుంటూ ఆ బ్రహ్మ విద్యా రహస్యాన్నే మనస్సులో ఎలా పొందాలా అని భావించేలాంటిది కనుక బ్రహ్మవేత్తగా, బ్రహ్మవాదినిగా శివుడు పార్వతీదేవితో చెప్పాడు. తరువాత శ్రీహరి లక్ష్మీదేవితో చెప్తూ ఉండేటటువంటి మాట, అహల్యను స్మరిస్తే చాలు మహాపాతకాలన్నీ పోతాయి స్నానాది సమయాల్లో అని చెప్పాడు. ఈ ఆధారాల్ని పరిశీలిస్తే అహల్య శాశ్వతమైనటువంటి మోక్ష సుఖాన్ని, ధర్మార్థ కామ మోక్ష అనబడేటటువంటి 4 పురుషార్థాల్లో 4వదైన పురుషార్థాన్ని, అమితమైనటువంటి ఆత్మానందాన్నే కోరుతుంది తప్ప అతి తుచ్చమైన క్షణికమైన పరపురుషుని వల్ల కలిగేటటువంటి ఇంద్రియ సుఖాన్ని కోరుతుందా? కోరదు కదా. మరి తప్పు జరగాలి అంటే దానికి కారణం కామం కదా. తుచ్చమైనటువంటి కామమే లేనప్పుడు తప్పు జరిగే అవకాశం ఎందుకుంది? ఇది కొంతవరకు. ఆ తరువాత గౌతముడి దగ్గరికి వస్తే తనను ఇంట లేకుండా చేయడం, నిన్నెవరో మోసం చేసేస్తున్నారు, నీ ఇంట్లో నీ భార్యకి ఏదో తేడా జరిగిపోతోంది అని చెప్పి గంగా నదితో చెప్పించడం. అలా అనుమానంతో బయలుదేరినటువంటి గౌతముడికి ముఖద్వారం దగ్గరే అనుమానాస్పదంగా ఇంద్రుడు నేరస్తునిలాగా ఆ నేరస్తుడి గుణాలతో కనిపించడం. 14 గుణాలు మనం చదువుకున్నాం కదా. ఏదో చెప్పాలనుకోవడం, తడబడిపోతూ ఉండడం, అటు ఇటు భిత్రపోయి చూస్తూ ఉండడం, గోళ్ళు గిల్లుకుంటూ ఉండడం, లేకపోతే ఆ తల రాసేసుకుంటూ ఉండడం, తల తడమేసుకుంటూ ఉండడం, ఇలాగా 14 లక్షణాలు అనుకున్నాం కదా. ఇంద్రుడిలో ఈ నేరస్తుని లక్షణాలు చూడడం, అంతే పట్టరాని కోపంతో, అప్పటికే అనుమానంతో ఉన్నాడేమో, దేవేంద్రుణ్ణి తీవ్రంగా శపించడం. లేకపోతే దేవేంద్రుణ్ణి శపించాలి అంటే ఎంత తపస్సు ఉండాలో దాన్ని బట్టే గౌతముడి స్థాయి మనకి తెలిసిపోతుంది. అలా శపించేటప్పటికీ నాటకీయ పరిణామంలో దేవేంద్రుడు కాస్త అలా పక్కకి తప్పుకుని ఈ గౌతముని యొక్క పట్టరాని కోపం అహల్య మీదకి డైవర్ట్ చేయడం. అప్పటికే ఈ ఊహించని అనూహ్యమైనటువంటి విపరీత పరిణామములు అర్థం అవక గుండె చిక్కపట్టుకుని భయంతో సిగ్గుతో తల వంచుకున్నటువంటి ఆ అహల్యని చూసేటప్పటికే అంతే ఈ అనుమానంతో ఉన్నటువంటి గౌతముడికి కోపం కట్టలు తెంచుకుని ఆ అహల్యని కూడా శపించడం. ఇలా పరిశీలిస్తుంటే మన మాటల్లో అనుకోవాలి అంటే ఒక మూవీలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ చూసేటటువంటి ప్రేక్షకుడికి ఏదో జరిగిపోయింది అని అనిపించేలాగా నటిస్తే చాలా. అమ్మమో ఆ ప్రేక్షకుడి భావం నిజం చేయాలి కనుక ఏదైనా తప్పు చేయాలి అని అనుకుంటారా? ఇలాంటి ఆలోచనలతో ఆ చారణ వ్యవస్థ నివేదిక సమర్పించినటువంటి సందర్భంలో దేవేంద్రుడు, అయ్యా నా తప్పు ఏమీ లేదు, కేవలం లోకోపకారం కోసం ఏ దేవకార్యం అయితే ఉందో సురసాహ్యకరమైనటువంటి ఆ దేవకార్యాన్ని నిర్వహించడానికే నేను పూనుకున్నాను. ఈ పట్టరాని కోపం తెప్పించడం ద్వారా గౌతముడి తపస్సు నేను తగ్గించగలిగాను. ఎందుకంటే ఎక్కడైనా తపస్సుకి పరీక్షలకు కామంతో పరీక్ష పెడతారు. గౌతముడు ఆ పేరులోనే ఉంది, కామ పరీక్షను అసలు లెక్కే లేకుండా అలా తృణప్రాయంగా నెగ్గేస్తాడు. కానీ కామాన్ని జయించడం కంటే కూడా క్రోధాన్ని జయించడం చాలా కష్టం. చెప్తున్నారు పెద్దలు, అంధీకరోతి భువనం, ఈ ప్రపంచమంతా కూడా చీకటి అయిపోయేలాగా గుడ్డివాణ్ణి చేసేస్తుందట ఆ కోపం. బధిరీకరోతి ధీరం, గుడ్డివాడైపోతే అయిపోయాడు, ఎవరైనా చెప్తే వింటారేమో అంటే ఎంతటి ధీరుడు ప్రజ్ఞావంతుడైనప్పటికీ కూడా అతన్ని చెవిటివాణ్ణి చేసేస్తుందట ఆ చుట్టూతా ఉండేవారు. ఒరే ఆగరా నాయనా అని చెప్తే కూడా వినలేని స్థితికి వెళ్ళిపోతాడట. సచేతనం అచేతనత నయేత్ కృత్ అని చెప్తారు. కృత్ అంటే క్రోధం, కోపం. ఒకనొక ఆగి ఆలోచించి అర్థం చేసుకునేటటువంటి సచేతనుణ్ణి కూడా ఏమీ ఆలోచించలేని ఒక జడ పదార్థంగా చేసేస్తుంది. ఆ సందర్భంలో ఏమవుతుంది? కృత్యం నపశ్యతి, ఏది చెయ్యాలో ఏది కర్తవ్యమో దాన్ని గమనించుకోలేకపోతాడు, ఏది చేయకూడదో దాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. నచ ఆత్మహితం శృణోతి, తనకు మేలయ్యేటటువంటి అంశాన్ని చెప్పదలిస్తే కూడా ఎక్కడా వినడానికి సిద్ధంగా ఉండడు. నాకు ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు అన్నట్లుగా ఉంటాడు. ఆ కోపంతో ఉగిపోయేటటువంటి ఆ వ్యక్తి
కనుక ధీమాన్ అధీతమపి న ప్రతిసందధాతి అంటారు. తను ఎంతో చదువుకున్నవాడైనా ఎంతో వివేకవంతుడైనా సరే దాన్ని గుర్తు చేసుకునేటటువంటి స్థితిని పొందడు అతడు. కనుక ఈ విధమైనటువంటి కోపాన్ని గెలుచుకోవడం మిక్కిలి దుర్లభం. కనుక ఈ కోపంతో పరీక్ష పెట్టి గౌతముడి తపస్సును నేను తగ్గించాను అంటారన్నమాట మన వ్యాఖ్యాతులు, మన పెద్దలు. ప్రకృతంలో రామపద రజస్పర్శ చేత తరించినటువంటి అహల్యను గొప్పగా ఎలివేట్ చేస్తూ మన రాముని యొక్క మహాత్మ్యాన్ని అక్కడ ఆవిష్కరించదలిచారు. కానీ ఈ కథ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అనమాట. ఇంద్రుడు తప్పు చేసాడా, అహల్య దురాచారం చేసిందా, వగైరాల మీద పెద్దగా పట్టుదల లేదనమాట. కనుక రామచంద్రమూర్తి మానవ మాతృడిగా ఉన్నవాడు కేవలం అక్కడ అడుగు పెట్టినంత మాత్రం చేతనే ఆ అహల్య తరించిపోయింది అని కొన్ని సందర్భాల్లో పాదం తాకడం చేత, కొన్ని సందర్భాల్లో ఆ ధూళి తాకడం చేత, ఈ ప్రకృతంలో వాల్మీకి గురుగారు చెప్పే మాటల్లో చూపు చేత, ఇలా వగైరాలుగా. కనుక రాముని గొప్పతనం మీద దృష్టి పెట్టినటువంటి వారికి బహుశా ఈ సన్నివేశం మీద అంతగా పట్టుదల వచ్చి ఉండకపోవచ్చు. ప్రకృతంలో కోపం అనేది, అనుమానం అనేది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుంది అది లోకానికి ఎంచి చూపించదలిచి బ్రహ్మ ఋషులు విశ్వామిత్రులు ఒకానొక సందర్భంలో ఘడియ కాలం అహల్య దగ్గర పరపురుషుడైనటువంటి దేవేంద్రుడు మసిలితేనే ఇలా అనుమానించాడు కదా, సంవత్సర కాలం అంతటి కామపిశాచులైనటువంటి ఆ రాక్షసమూకల నడుమని ఇల్లాలు ఉండబోతుంది రామా అన్నట్లుగా చెప్పకనే చెబుతున్నట్లుగా ఒకానొక ఉపదేశం. ఎప్పుడు ఎవరిని ఎంతవరకు అనుమానించాలి, అనుమానంతో ఆవేశపడాలి, ఆవేశంతో శపించాలి అన్నదానికి ఈ కథ ఆనాడు గుర్తొస్తుందన్నమాట రామచంద్రమూర్తికి. సరే, ప్రకృతంలో కోపం అనేది ఇన్ని అనర్థాలకి దారితీస్తుంది. కొందరంటారట, నాకు అస్తమాను కోపం రాదండి, నాకు ఎవడైనా అపకారం చేస్తేనే ఆ అపకారం చేసిన వాడిని చంపేయాలి, ఏ పరిస్థితిలో వాడిని విడిచిపెట్టకూడదు, నాకు చాలా నష్టం చేశాడు అని అంటాడట. చెప్తున్నారు అక్కడ, అపకారిని చేత్ కోప, నీకు అపకారం చేసిన వాడి మీద కోపం వస్తే అంటే వాడు నన్ను నష్టపరిచాడు వాడిని చంపేయాలి అని అనుకుంటున్నావు కదా నువ్వు, కోపే కోప కథం భవే కథం నహి అని అన్నారన్నమాట. నీకు కోపం అనే క్రోధగుణమందే నీకు కోపం ఎందుకు రాదు అంటే, లోకంలో అతడు నష్టపరిచాడు అని నువ్వు అతన్ని చంపేయాలి అని అనుకుంటున్నావు, అంతకంటే కూడా నిన్ను నష్టపరిచేటటువంటి ప్రధాన శత్రువు తన కోపమే తన శత్రువు. ఆ కోపం మీద ఎందుకు కోపగించుకుని దాన్ని చంపేయాలనుకోవు? కనుక మొట్టమొదట నువ్వు నీ కోపాన్ని చంపేసుకోవాలి, అప్పుడు అనర్థాలు పోతాయి అని చెప్తున్నారు అన్నమాట. మనకి అపకారం చేసిన వారి మీదే కనుక కోపం వచ్చే మనస్తత్వమే ఉంటే, నాకు ఉత్తప్పుడల్లా రాదండి అని అంటావనుకో, అపకారిని చేత్ కోప కోపే కోప కథం నహి, కోపం మీద కోపం ఎందుకు రాదు నీకు? చెప్తున్నారు, ధర్మ అర్థ కామ మోక్షాణం ప్రసహ్య పరిపంథిని, నీ పుణ్యం ఏదో అది పోగొట్టేస్తుంది, నీ మూడ్ స్పాయిల్ చేసేస్తుంది ధర్మ అర్థ, నీ డబ్బు ఏదో దాన్ని పోగొట్టేస్తుంది ధర్మ అర్థ కామ, ఇంతకంటే నీ ప్రశాంతతను పరమానందాన్ని చెడగొట్టేస్తుంది. ప్రసహ్య పరిపంథిని, బలాత్కారంగా నిన్ను ఏమీ చేయలేని ఒక బలహీనుడిగా చేసేసి ఆ బలహీన పరిస్థితిలో నీ మేలు అంతా కూడా, నీ అభివృద్ధి అంతా కూడా, నీ సుఖశాంతులు అన్నీ కూడా పోగొట్టేస్తుంది అది. కనుక ధర్మ అర్థ కామ మోక్షములను పట్టి లాగి సర్వనాశనం చేసేటటువంటి కోపం మీద కోపం, తిరుగుబాటు నీకెందుకు రాదు అని అడుగుతున్నారన్నమాట. కనుక కోపం అనేది ఎంత అనర్థాలకి దారి తీస్తుందో ప్రకృతంలో చూపిస్తున్నది. కనుకనే గౌతముడు అంతల్లా కోప్పడినా ఇంద్రుడు మనస్సులో సంబరపడుతూ, అమ్మయ్య నేను అనుకున్న పని జరిగిపోతుంది భలే భలే అని అనుకున్నా, ఏ పాపం తెలియని అహల్య అమాయకురాలు ఏ విధంగా కోప్పడలేదు గౌతముడి మీద. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు, ముందు వెనక ఆలోచించుకోక్కర్లేదా, నేను ఎలాంటి దాన్నో తెలియదా, ఇంతకాలం నాతో సంసారం చేసావు, నేను క్షణికమైనటువంటి దీనికి తెగబడతాను అనుకుంటున్నావా, ఏం వివేకం లేకుండా ఉన్నావయ్యా అని చెప్పి త్వంశుంఠ అంటే త్వంశుంఠ అన్నట్లుగా తెగబడలేదు అహల్య. ఎందుకని అంటే పెద్దలు చెప్తున్నారు, క్షమైవ క్రోధ విజయే సమర్థ ఇది వివేకినః, కాస్త అర్థం చేసుకోగలిగిన వారు. అందుకనే అర్ధాంగి అయింది ఆమె. అందుకనే పరమశివుడు పార్వతీదేవితో అహల్య గురించి అంత గొప్పగా చెప్పాడు, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో అంత గొప్పగా చెప్పాడు అన్నమాట. కొద్దిగా ఓరిమి పడితే అదే ఈ కోపాన్ని జయించడంలో గొప్ప సమర్థవంతమైనటువంటి అస్త్రం అని వివేకవంతులు చెప్తున్నారట. క్రోధ విజయంలో క్షమైవ, ఓరిమి మాత్రమే సమర్థ, తగినటువంటి మందు, సమాధానం, అస్త్రం అని చెప్తున్నారట. ఎందుకంటే క్రోధ కార్యవిభంగాయ, పనిని చెడగొట్టేస్తుంది క్రోధం అనేది.
ప్రతికోపం అనేది అస్సలు పనికిరాదు. అందుకనే శాకుంతలంలో కాళిదాసు గారు చెప్తున్నారు అన్నమాట, భర్తుర్ విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగమ. ఎప్పుడైనా తొందరపడితే నీ భర్త గమ్ముని ఓ మాట అన్నాడే అనుకో అమ్మా, నువ్వు వెంటనే రోషం తెచ్చుకుని నన్నింతటి మాట అంటారా అని చెప్పి నీ చేతిలో ఉన్నటువంటి అప్పడాల కర్రో వగైరా పట్టుకుని మీదకి వెళ్ళిపోకూడదమ్మా. క్రోధ కార్య విభంగాయ తస్మాదుతం క్షమయా జయేత్ అని అన్నారన్నమాట. కాబట్టి ఓరిమి పట్టి నెగ్గించాలి అని. ఏమి సన్నివేశం అండి, ఏమి పాత్రలండి, ఏమి కథానికమండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అంటే గౌతముడు కోప్పడ్డాడు, ఇంద్రుడు సంబరపడ్డాడు, అహల్య తలదించుకుంది. ఎంత అంతరార్థం ఉంది ఇందులో. అహల్య ఎప్పుడైతే ఈ మాదిరిగా క్షమనే ప్రధానమైనటువంటి సమాధానంగా ఎంచుకుందో గౌతముడు తగ్గిపోయాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, కష్టపడకు, నీకు ఏ విధమైనటువంటి అంటురోగాలు వగైరాలు సమస్యలు రాకుండా నువ్వు భస్మని పూసుకో. ముని అన్నటువంటి మాట వెనక్కి తీసుకోవడానికి లేదు కనుక శాపానికి అంతా అన్ని గడువుని నేనే చెప్తున్నాను. రామచంద్రమూర్తి దర్శనం అయ్యేంత వరకు నువ్వు ప్రాణాయామాదులు పాటించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా నువ్వు అదృశ్యురాలుగా ఉండు. నిన్ను ఎవ్వరూ కదపకుండా ఉండేలాంటి సందర్భంలో ప్రాణాయామంతో ఏకాగ్రతను తెచ్చుకుని ఆహార దోషాలు లేకపోతే కాలుష్యకరమైనటువంటి క్రిమి కీటకాదులు వగైరాలు లేకుండా రక్షణగా ఉంటే తప్యంతి. శ్రీరామ 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 జపం చేస్తూ ఉండు అని చెప్పారన్నమాట. తద్వారా రామనామ మాహాత్మ్యం ఎంతో, మనం ఎంతో తపస్సు చేసిన సందర్భంలో చిట్ట చిగురున ఏం చెప్పిస్తారు పెద్దలు, పురోహితులు, మహనీయులు, ఏతత్ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు తత్సద్బ్రహ్మార్పణమస్తు అని చెప్పిస్తారు. కనుక సకలమైనటువంటి పుణ్యం తన పాతివ్రత్య ధర్మంతో పాటించినది రామార్పణం చేసి రాముణ్ణి అజేయుడిగా నిలబెట్టడం కోసం శ్రీహరి శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఒకానొక సత్ శుభ దైవ సంకల్పం అన్నమాట ఈ కథ. ప్రకృతంలో దేవేంద్రుడు, ఇంద్రసభ, కోర్టు వ్యవహారం, మరి దేవతలంతా ముక్కోటి దేవతలు న్యాయమూర్తులుగా ఉన్నారు. అక్కడ దేవేంద్రుడు తన గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాడు అనుకుని కదా మనం ఈ కథ మొదలుపెట్టాం. శ్లోకాల్ని ఇప్పుడు గమనించండి. అఫలస్తు తతశక్ర దేవాను అగ్నిపురోగమాను అబ్రవీదు త్రస్తవదన సర్షి సంఘాన్ సచారణాన్ అంటున్నారన్నమాట. తత అఫల, అఫలస్తు తత, దేవేంద్రుడి పురుష చిహ్నములు పోగొట్టుకోబడి అతడు అఫలుడు అయిపోయాడు. ఎందుకని తత అన్నారనమాట. అక్కడ ఎన్ని అంతరార్థాలు కాబట్టి అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఏమిటి అంటే పెద్దలు విచారించి ఒక దగ్గర రహస్యంగా చెప్తారు. ఏమనంటే ఈ కథ అంతా దేవేంద్రుడు బయలుదేరడానికి మునుపే దేవతలంతా కలిసి తీర్మానించి, నాయనా ఈ లోకోపకారం చేసేటటువంటి ఈ కార్యం నువ్వు సాధించుకురావాలి అని దేవేంద్రుడికి చెప్తే ఈ విధానం దేవేంద్రుడు ఏర్పరచుకున్నాడు అనమాట. కనుక కాన్సెప్ట్ ఆ దేవతలు చెప్పి విడిచిపెట్టేస్తే, అంటే తత అంటే కాబట్టి, అంటే మీరు చెప్పినట్లుగా నేను ఆ గౌతమముని తపస్సును తగ్గించి లోకోపకారం చేయదలిచాను కాబట్టి మీరు చెప్పిన పని, మీరు కోరుకున్న రీతిగా, మీరు కోరుకున్నందుకు గాను నేను ఒకానొక వ్యక్తిగా బరిలోకి దిగి ఈ పాత్రను నిర్వహించాను కాబట్టి అఫలహ, నేను అఫలున్నైపోయాను. ఈ ప్రయత్నంలో నాకు దెబ్బ తగిలింది, మీరంతా బాగానే ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. కనుక ఈ విషయాన్ని పురమాయించింది మీరే కనుక మీరే దీనికి జవాబు చెప్పాలి అన్నట్లుగా. ఇక్కడ ఎంత చమత్కారమో. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వద్దురా వద్దురా అంటున్నా సరే బలవంతంగా చెప్పిన మాట వినిపించుకోకుండా ఆటలకు వెళ్ళిపోయి ఏవేవో దెబ్బలు తగిలించుకుని వచ్చాడు అనుకోండి, నోరు మూసేసుకుని మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చేసి సైలెంట్గా నిశ్శబ్దంగా వాడి పనులు వెయ్యి చేసేసుకుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో కాస్త వీధి చివరికి వెళ్ళి ఆ టీవీ చూస్తున్న పిల్లాన్ని కాస్త పాల ప్యాకెట్ తెచ్చిపెట్టరా అందనుకోండి. ఆ వెళ్తుండే సందర్భంలో ఏ చిన్న దెబ్బో ఏ కాలికో తగిలింది అనుకోండి, అంతే ఇంటికి వచ్చేసి నువ్వు నాకు పని చెప్పావు, నాకు ఇంత దెబ్బ తగిలేసింది కనుక నా ఈ కష్టానికి అంతకీ నువ్వే కారణం అన్నట్లుగా ఆ సోఫాలో కూర్చుని టీపాయి మీద కాలు పెట్టేస్తే మరి అక్క వచ్చి అలా విసురుతూ ఉండడం, అమ్మ అన్నం కలిపి అక్కడే ముద్దలు తినిపిస్తూ ఉండడం. ఎరా కాలికి దెబ్బ తగిలితే నోటికేమైందిరా చేతికేమైందిరా అంది అనుకోండి. అక్క ఒకవేళ నీకు తగిలితే తెలుస్తుంది అని చెప్పి చూడమ్మా అని అమ్మకేసి దీనంగా చూసే ఆ పిల్లవాడు ఎంత చేస్తాడండి. ఇక్కడ దేవేంద్రుడు అంత చేస్తున్నాడు అన్నమాట. తతః కాబట్టి మీరు చెప్పినందువల్ల నాకు ఈ దెబ్బ తగిలింది కాబట్టి అఫలున్నైనటువంటి నేను ఇంత కష్టాలు పడుతున్నాను కనుక మీరందరూ ఋషి సంఘముల సహాయంతో, చారుణుల సహాయంతో ఉన్నది ఉన్నట్లుగా గమనించి నిజ నిర్ధారణం చేసుకుని నాకు సహాయం పడవలసింది అన్నట్లుగా మొదలుపెట్టి చెప్తున్నారు అన్నమాట. అఫలస్తు తతశక్ర దేవాను అగ్నిపురోగమాన్.
ఈ శతక్రతువులు నిర్వహించినటువంటి ఆ దేవేంద్రుడు త్రస్తవదన, ఎంత కాదనుకున్నా ఒక సందర్భంలో చెప్తారు, విమానాన్ని నడపడంలో ఎంత అనుభవం పొందినటువంటి ఆ పైలట్ అయినా దాన్ని దించే ప్రతిసారి కూడా అతడి గుండె లబ్ డబ్ లబ్ డబ్ మరి కొట్టుకుంటూ ఉంటుందటండి. ఎందుకని? ఏమో ఏ ప్రమాదం వస్తుందనో. కనుక ఇంతటి సాహసానికి తెగబడినటువంటి దేవేంద్రుడు అక్కడికి వెళ్ళి ఆ కార్యాన్ని నెగ్గించుకుని వచ్చేసినా అంతవరకు తెలియలేదు. కానీ ఇప్పుడు వచ్చి పడింది అతడిలో ఈ ఆందోళన, ఇదంతా కూడా. కనుక దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఆ దేవేంద్రుడు స్పష్టంగా అతని ముఖంలో ఆ లక్షణాలు అవి కనిపిస్తున్నాయట. త్రస్తవదన సర్షి సంఘాన్ సచారణాన్, అగ్నిదేవుణ్ణి ముందుగా ఉంచుకుని సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవతలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? తర్వాతి శ్లోకం, 2వ శ్లోకం. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హి మయా సురకార్యం ఇదం కృతం అన్నారన్నమాట. ఈ గౌతమ మునికి తపస్సు విఘ్నం కలిగించాలి అనేటటువంటి ప్రయత్నంలో అంత సామాన్యంగా ఛేదించలేనటువంటి ఆ మహాత్మునికి కోపాన్ని పుట్టించి ఇక్కడే కామాన్ని ఎందుకు పరీక్ష పెట్టలేదు అని అన్నదానికి సమాధానం అన్నమాట. మహాత్ముడు కనుక అతడి దగ్గర కామ పరీక్ష లాభం లేదు కనుక క్రోధముత్పాద్య ఇదం సురకార్యం కృతం హి అన్నారన్నమాట. ఈ మాటలు వినేటప్పటికీ రామచంద్రమూర్తికి పెద్ద సందేహం పడింది. దేవేంద్రుడికి అలాగా పురుష లక్షణాలు పోతే, గురుగారు ఇప్పుడు ఈ కథంతా నాకు చెప్తున్నారు, నన్నేం చేయమంటారండి బాబు అన్నట్లుగా వెంటనే విశ్వామిత్రుల వారు జవాబు చెప్తున్నారు. దేవేంద్రుడు ఇలా అన్నాడినైనా రామా నువ్వేం కంగారు పడకు, అపలోస్మి కృతస్థేన క్రోధాతు సాచ నిరాకృత శాపమోక్షేణ మహత తపః అస్య అపహృతం మయా అని చెప్పి దానికి రెమెడీ విరుగుడు కూడా అక్కడ జరిగినట్లుగా చెప్తున్నారు అన్నమాట. రామచంద్రమూర్తి అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు అన్నమాట. చెప్తున్నారు దేవేంద్రుడు, తేన ఆ గౌతమముని చేత కోపం వల్ల అఫలః కృత అస్మి, నా పురుషావయవము నేను పోగొట్టుకోవలసి వచ్చింది కనుక అంతేకాకుండా ఆ అహల్య కూడా క్రోధాత్ నిరాకృత, ఆ అహల్యని కూడా అతడు శపించి దూరంగా పెట్టేశాడు. కనుక మహతా శాపమోక్షేణ, గొప్ప తీవ్రమైనటువంటి శాపాన్ని ఇప్పించుకోవడం ద్వారా నేను ఇతడి తపస్సును అపహరించెను అని చెప్తున్నారు అన్నమాట. చెప్తున్నారు అక్కడ ఒక వ్యాఖ్యానంలో చెప్తారు, తిలక వ్యాఖ్యానంలో, తపోవ్యయ సంపాదక క్రోధోత్పాదనమేవ, కేవలము ఆ గౌతముడి తపస్సును కరిగించాలి అనేందుకు కోపాన్ని పుట్టించడం మాత్రమే మయా కృతం, నేను చేశాను, అంతకు మించి ఏ తప్పు లేదు అన్నట్లుగా. కావాలంటే ఋషి సంఘాలు ఉన్నారు కదా, వీరు కంటితో చూడగలరు, కనుక్కోండి. చారణులు ఉన్నారు కదా, వారు నేర పరిశోధన చేసి నివేదిక సమర్పించగలరు, కనుక్కోండి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి తర్వాతి శ్లోకం, తస్మాత్ సురవరా సర్వే సర్షి సంఘా సచారణా సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హత అంటున్నారన్నమాట. కాబట్టి ఓ దేవశ్రేష్ఠులలారా మీరందరూ ఋషి సంఘముల సహాయంతో, చారణుల సహాయంతో వాస్తవాన్ని గమనించి సురులకు సహాయం చేసినటువంటి నన్ను సఫలునిగా చెయ్యండి అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఈ రకంగా వినటువంటి ఆ దేవతలు చెప్తున్నారు, స్వామి కొద్దిసేపు ఈ కథ ముగించైపోతే మళ్ళీ ఎల్లుండి అఖండ పారాయణ కడ్డం వచ్చేస్తుంది. శతక్రతోర్వచశ్రుత్వా దేవాస్ అగ్నిపురోగమాః పితృదేవాను ఉపేత్య ఆహు సర్వే సహమరుద్గణైః. ఇంతవరకు చెప్పుకున్నాం గతంలో మనం. ఇక్కడి నుంచి కొత్త శ్లోకాలు అన్నమాట. ఈ శతక్రతుమైనటువంటి ఆ దేవేంద్రుడి మాటను విన్న తర్వాత ఆ అగ్నిదేవుణ్ణి ముందుగా పెట్టుకున్నటువంటి ఆ దేవతలంతా కూడా ఈ మరుద్గణములు మద్దతుదారులు సహాయం రాగా పితృదేవతల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారట. గమనించండి ఎంత అద్భుతమైన కావ్య సౌందర్యమో. న్యాయ విచారణ జరిగేటప్పుడు మరుద్గణాలు లేరు. ఎందుకు? మరుద్గణములు దేవేంద్రుడికి మద్దతుదారులు, అన్నయ్య అన్నయ్య అంటూ తమ్ముళ్ళు అంటున్నట్లుగా. ఇప్పుడు దేవతలంతా కలిసి నిర్ణయం చేసుకుని ఒక రెమెడీ, ఒక విరుగుడు పరిష్కారం చూడాలి అని బయలుదేరినప్పుడు అన్నయ్య నీకు మేమున్నాం అని చెప్పి మరుద్గణాలు మద్దతుదారులు బయలుదేరారన్నమాట. ఇక్కడ ఈ మాటలో అందుకనే మరుద్గణాల్ని తెర మీదకి తెస్తున్నారు వాల్మీకి గురుగారు. సర్వే సహమరుద్గణైః అయం మేషః సవృషణః శక్రో హి అవృషణః కృతః మేషస్య వృషణౌ గృహ్య శక్రాయ ఆశు ప్రయచ్ఛాత. మధ్యమ పురుషం ఉండాలి. ప్రయచ్ఛాత. ప్రకృతంలో దేవతలందరూ కలిసి పితృదేవతల దగ్గరికి వెళ్ళారట. ఆ పితృదేవతలకి ఒకానొక సందర్భంలో ఒకానొక హవిర్భాగాన్ని సమర్పిస్తే ఒకానొక మేష పశువును ఆ పశువును స్వీకరించేటటువంటి సందర్భంలో అక్కడ చూసినటువంటి ఈ దేవతలంతా కూడా, అయ్యా మీకు సమర్పించబడినటువంటి ఈ మేష పశువు తాలూకు ఆ అండములు ఏవైతే ఉన్నాయో అవి మా దేవేంద్రుడికి ఈ విధమైనటువంటి సమస్య వచ్చినది కనుక దేవేంద్రుడికి ఆ లోపాన్ని తీర్చడం కోసం మీరు మాకు
ఇచ్చి సహకరించాలి అని ప్రార్థించారట. అఫలస్తు కృత మేష పరాంతుష్టిం ప్రదాస్యతి. అదేంటండి, మాకు సమర్పించిన దానిలో మరికొంత వస్తువును తగ్గించేస్తే ఎలా అని అంటే, అది లేకపోయినా మీకు ఈ అఫలమైనటువంటి మేషం పరమతుష్టిని, సంతోషాన్ని మీకు కలిగిస్తుంది అని ఆ దేవతలంతా చెప్తారు అన్నమాట. కనుక తర్వాతి శ్లోకం భవతాం హర్షణార్థే చ ఏ చ దాస్యంతి మానవాః అని మొదలుపెట్టి మీ సంతోషం కోసం వెనుకటి కాలంలో పితృదేవతల్ని ఉద్దేశించి మేష సమర్పణం ఉండేదిలేండి. ఆ సందర్భంలో చెప్తున్నటువంటి మాట, ఎవరైతే మీకు ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి అండరహితమైనటువంటి ఆ వస్తువును, ఆ మేషమును మీకు సమర్పిస్తారో వారందరికీ కూడా పితృదేవతలకు పరమ ప్రీతిని కలిగించినందుకు కారణంగా వారికి కూడా అలాంటి ప్రతిఫలాలు దక్కుగాక అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది. భవతాం హర్షణార్థే చ ఏ చ దాస్యంతి మానవాః అక్షయం హి ఫలం తేషాం యూయన్ దాస్యథ పుష్కలం అని పాఠాంతరం ఉంది. ఆ విధంగా ఈ చిన్న అవయవలోపం మీకు సమర్పించినటువంటి ఈ మేష పశువులో ఏర్పడిన ఉన్నదానితో మీరంతా తృప్తి చెంది పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని లోకంలో ఆ పితృదేవతారాధనం చేసేటటువంటి వారికి అనుగ్రహించాలి అని. ఎలా అయితే పిల్లవాడు ఏదో అన్ని వస్తువులు తెచ్చుకుని తినడానికి కూర్చున్న సందర్భంలో ఏదో ఒకటి తీసి అమ్మో లేకపోతే అక్కో ఎవరో పక్క వాళ్ళకో అప్పుడే వచ్చిన వాళ్ళకో ఇచ్చేస్తారనుకోండి, అదేంటమ్మా నేను తెచ్చుకున్న దాన్ని అని పిల్లవాడు మారాన్ చేస్తూ ఉంటే, ఉన్నదాంతో నువ్వు సంతోషపడరా, ఇది ఒక్కటి వారికి ఇస్తాను అన్నట్లుగా ఆ దేవతలు, ఆ పితృదేవతలు అంతా కలిసి ఆ కార్యాన్ని చక్కబెట్టారన్నమాట. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనొచ్చేమో అంటారు కదా, ఆ మాదిరిగా దేవేంద్రుడిలో ఆ పురుష చిహ్నం ఏదైతే ఉందో అది ఆ మేషపశువు నుంచి స్వీకరించి ఆ పితృదేవతలు, దేవతలు వీరందరూ కలిసి తిరిగి అక్కడ సమర్పించారు, వ్యవస్థాపన చేశారు అని చెప్తున్నారు. అగ్నిదేవుడు చెప్పినటువంటి ఈ వచనాన్ని విని అక్కడకు వచ్చినటువంటి సమాగతులైనటువంటి ఆ పితృదేవతలు ఆ మేషము యొక్క ఆ వృషణములను ఉత్పాట్య తీసి సహస్రాక్షుని యందు న్యవేశయన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించారు. దేవేంద్రుడు పరిపూర్ణ పురుషుడయ్యాడు అని చెప్తున్నారు. తదా ప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్ అని చెప్తున్నారు. ఓ కాకుత్స్థ రామచంద్ర, అప్పటి నుండి పితృదేవతలు ఫలరహితములైనటువంటి మేషములను తమకు సమర్పించబడినటువంటి వాటిని సంతోషంగా స్వీకరిస్తూ అలా సమర్పించి పితృదేవతారాధన చేసినటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు అన్నారు. ఆ తరువాత ఇంద్రస్తు మేషవృషణ తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః అని అన్నారు. రాఘవ, అప్పటి నుండి మహాత్ముడైనటువంటి ఆ గౌతమముని యొక్క తపఃప్రభావం చేత ఇంద్రుడు తన పురుషావయవం కాకుండా అవయవం కలిగిన వాడై మేషవృషణ అని పిలువబడుతున్నాడు అని అన్నారు. తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణ తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం అన్నారు. ఓ మహాతేజస్సంపన్నుడైనటువంటి రామచంద్ర, తతు కాబట్టి పుణ్యకర్మణ ఆశ్రమం ఆగచ్చ, పరమపావనుడైనటువంటి మహాపుణ్యాత్ముడైనటువంటి ఆ గౌతముని యొక్క ఆశ్రమంలోకి నువ్వు రావయ్యా అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఎంత చమత్కారం ఉందో ఏమండి, వెనక నుండి పంపించేటప్పుడు మీరు వెళ్ళండి అని అంటారన్నమాట, ముందు తాను వెళ్ళి పిలిచేటప్పుడు రండి అంటారన్నమాట. కనుక విశ్వామిత్రులు బ్రహ్మర్షులు ముందుగా వెళుతున్నారు, ఆ తరువాత రామచంద్రమూర్తిని లోపలికి పిలుచుకెడుతున్నారన్నమాట. కనుక ఆశ్రమంలోకి రావయ్యా, అడుగు పెట్టవయ్యా అంటున్నారన్నమాట. ఏం చేయాలి? మహాభాగాం దేవరూపిణీం ఏనాం అహల్యాం తారయ, మహాభాగ్యవంతురాలు మహాపుణ్యాత్మురాలైనటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఈ అహల్యను తరింపచేయవయ్యా అంటున్నారన్నమాట. ఎందుకనంటే తారకనామాన్ని జపం చేస్తూ ఉన్నది కనుక ఆ అహల్య తారకనామ మంత్రాధిష్ఠిత దైవతం మన రామచంద్రమూర్తి కనుక ఆ తారకనామ జప ఫలితాన్ని ప్రసాదించడానికి అంటే తరింప చేయడానికి లోపల అడుగు పెట్టవయ్యా అని విశ్వామిత్రుల వారు ఆదేశం చేశారన్నమాట. ఆ సందర్భంలో విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ విశ్వామిత్రం పురస్కృత్య తం ఆశ్రమం అథ ఆవిశత్ అని అన్నారు. ఈ విశ్వామిత్రుల యొక్క వచ మాటను శ్రుత్వా విన్నటువంటి రాఘవ రామచంద్రమూర్తి ఎలా సహలక్ష్మణ లక్ష్మణస్వామితో కూడినవాడై ఆ విశ్వామిత్రం పురస్కృత్య విశ్వామిత్రుల వారు ముందు పెడుతూ ఉంటే ఆ వెనుక తమ్ ఆశ్రమం అథ ఆవిశతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు అని అన్నారు.
ఆ సందర్భంలో ఆ ఆశ్రమం ఎలా ఉంది, ఏమా పరిస్థితి, దాన్ని అంతని మరుసటి ప్రవచనంలో మరికొద్దిగా మనం వివరించుకుందాం. ఇప్పుడు ప్రత్యేకించి విశ్వామిత్రం పురస్కృత్య అని చెప్పడంలో, విశ్వామిత్రులను ముందుగా పెట్టుకున్నటువంటి రామలక్ష్మణులు అని చెప్పడంలో, మళ్ళీ విశ్వామిత్రులు ముందుగా ఆశ్రమంలోకి వెళ్ళి రావయ్యా లోపలికి అని పిలవడంలో, ఆగచ్చ అని పిలవడంలో అంతరార్థమేమి? ఇప్పటిదాకా విశ్వామిత్రులు ముందుగా పెడుతున్నారు, రామలక్ష్మణులు వెనుక పెడుతున్నారు అని కానీ, విశ్వామిత్రులు ఇలా పిలుస్తున్నారు అన్నట్లుగా కానీ వేరే కథల్లో ఎక్కడా కనపడలేదు కదా. ఈ మాటకు సమాధానం చెప్పుకోవాలి అంటే త్యాగరాజస్వామి వారిని ఆశ్రయించాలి మనం. అందుకు ఒక శ్లోకం కూడా చెప్పుకోవాలి మనం. హంతతే కథయిష్యామి అని గురుగారు ఈ ఆశ్రమం ఏంటండి అని కనుచూపు మేరలో ఆ మాదిరిగా కనిపించిన తరుణంలో రామచంద్రమూర్తి ఆ గౌతమముని ఆశ్రమం గురించి అడిగి కుతూహలంతో తెలుసుకుంటాడు కదా. అప్పుడు విశ్వామిత్రుల వారు ఏమన్నారు? హంత నీకు తప్పకుండా చెప్తాను అన్నారు కదా. అంటే తాత్పర్యమేమి? చాలా దుఃఖం, చాలా ఆశ్చర్యం, చాలా ఆందోళన. ఒక మాట మొదలుపెట్టేటప్పుడు చెప్పలేనంతటి సంతోషం. ఇలా హంతతే కథయిష్యామి అని ఈ కథకు మొట్టమొదట చెప్పదలిచినటువంటి మాటలో 9 అర్థాలు కనిపిస్తాయి. ఆ అర్థాల్ని త్యాగరాజస్వామి వారు వివరిస్తారు అన్నమాట. విశ్వామిత్రుల వారు ఈ గౌతమముని ఈ అహల్య వృత్తాంతాన్ని, ఎంత కథ ఉందండి, ఈ కథలో ఈ అహల్యను తరింపచేయాలి, రామచంద్రమూర్తిని ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి తీసుకువెళ్ళాలి అన్న సందర్భంలో మరిచిపోయారట. కనుక నేను మర్చిపోయిన దాన్ని అమ్మయ్య భలే గుర్తు చేసేవయ్యా అని అనుకున్నారట. ఏం ఈ భలే గుర్తు చేసేవయ్యా అనడంలో ఆంతర్యమేమి? ఏమి మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతే ఏమైపోతుంది అహల్య సంగత? ఏదో ఇంకొకలాగా మళ్ళీ గౌతముడు వాళ్ళు తంటాలు పడతారు కాదు. విశ్వామిత్రులకు మనస్సులో ఉన్నటువంటి ప్రధాన ఎజెండా ఏమి అంటే మిథిలకు తీసుకెళ్ళి ఆ మైథిలిని చేత పట్టించాలి అని కదా తాత్పర్యం. దానికి మరి శతానందుల దగ్గర కాస్త క్రెడిట్ మార్కులు కొట్టేయాలి కదా. ఆ శతానందుని వశం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి మరి? ఇక్కడ శతానందుడి తల్లిగారైనటువంటి అహల్యకు ఫేవర్ చెయ్యాలి కదా. కనుక అహల్యకు సంతోషాన్ని కలిగించడం ద్వారా అహల్యాపుత్రుడైనటువంటి ఆ శతానందుడు అంటే ఎవరండి? ఆ జనక మహారాజు దగ్గర పురోహితుడు. మనం ఎక్కడైనా పని పూర్తి చేసుకోవాలి అంటే అక్కడ బాగా ఆంతరింగికుడుగా ఉండేటువంటి వ్యక్తినే కదా కాస్త స్నేహం చేసుకోవాలి. కనుక విశ్వామిత్రుల వారు దారిలో పదే అనుకుంటున్నారట, జనకుడి దగ్గర ఏవైనా సరే మనం చోటు సంపాదించాలి, జానకిని రామచంద్రమూర్తికి కట్టబెట్టాలి, ఈ పందెంలో వేరొకడు నెగ్గడానికి అవకాశమే లేదు. కనుక తెలియని చోట్లో మనకి సపోర్ట్ చేయాలంటే వాళ్ళ ఇంటి పురోహితుడు ఒక్కడే మార్గం. ఆ పురోహితుడు ఎవరు అంటే తరతరాల నుంచి వస్తున్నవాడు శతానందుడు. ఆ శతానందుడిని మనం వెంటనే ఇంప్రెస్ చేయాలి అంటే శతానందుడికి ఏదైనా ఫేవర్ చేయాలి. శతానందుడికి ఫేవర్ చేయాలంటే అతడి వల్ల కూడా కానీ ఈ అహల్య శాప విమోక్షణం మన రామచంద్రమూర్తికి అప్పచెప్పి రామచంద్రమూర్తి ద్వారా ఈ సదుపాయాన్ని చేయడం ద్వారా శతానందుడి దగ్గర మంచి మాట తెచ్చుకుంటే, శతానందుడు సపోర్ట్ చేస్తే మరి జనకుడు మళ్ళీ రెండో మాట లేకుండా అంతా కాస్త అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కదా అన్నట్లు అన్నమాట. లక్ష్మీ సహస్రంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. రామయ్య నువ్వు తక్కువ వాడివి కాదయ్యా, అహల్యా శాప విమోక్షం చేయడం వెనుక ఈ అంతరార్థం ఇంతలా ఉందా? విశ్వామిత్రుల్ని మానసికంగా గమనించినటువంటి నువ్వు వారిని నెగ్గించడం కోసం ఈ పని చేసేవా అని అంటారన్నమాట. ఆ శ్లోకం మా తదుపరి విషయాలు మరుసటి ప్రవచనంలో అనుకుందాం. 25వ తేదీ సోమవారం నాడు అఖండ పారాయణం, అహల్యా శాప విమోక్షణ ఘట్టం, లేకపోతే మరి క్షీరసాగర మథనం, పరమ పావనములైనటువంటి అత్యద్భుతములైనటువంటి అంశాలన్నీ మనకు పారాయణకు అక్కరకు వస్తున్నాయి. కనుక ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని అందరము పరిపూర్ణంగా శ్రీరామానుగ్రహాన్ని పొంది శాప విమోక్షణం పొందినటువంటి అహల్య గౌతములు ఎంత సంతోషంగా ఉన్నారో అంతటి సంతోషాన్ని పొందాలని, దీనికి అనువైన చిత్త ప్రశాంతతను, భక్తిని, యుక్తిని, వివేకాన్ని ప్రసాదించమని మన రామచంద్రమూర్తినే ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి భావాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. అఫలస్తు తతశ్చక్రః దేవాన్ అగ్నిపురోగమాన్ అబ్రవీత్ త్రస్తవదనః సర్షి సంఘాన్ సచారణాన్
కుర్వత తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హి మయా సురకార్యం ఇదం కృతం అఫలోస్మి కృతస్తేన క్రోధాత్ సా చ నిరాకృత శాపమోక్షేణ మహతా తపోస్య అపహృతం మయా తస్మాత్ సురవరాः సర్వే సర్షి సంఘాః సచారణాః సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హత శతక్రతోః వచ శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః పితృదేవాన్ ఉపేత్యాహుః సర్వే సహ మరుద్గణైః అయం మేషః సవృషణః శక్రోహి అవృషణః కృతః మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయచ్చత అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి భవతాం హర్షణార్థే చ ఏ చ దాస్యంతి మానవాః అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్ తదా ప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్ ఇంద్రస్తు మేషవృషణః తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః తదా గచ్చ మహాతేజః ఆశ్రమం పుణ్యకర్మణః తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమం అథావిశత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనపంచాశే సర్గే త్రయోదశ శ్లోకాః అహల్య శాప వృత్తాంతం తర్వాత ఇంద్రుడు దేవలోకానికి వెళ్ళి అతీంద్రియ ద్రష్టలైనటువంటి మహర్షుల సమక్షంలోనూ
ఈ లోకంలో విశ్వంలో జరిగే అన్ని విషయాలను గమనించేటటువంటి చారణుల సమక్షంలోనూ కూడా తాను చేసినటువంటిది అంటే తన అపరాధమేది లేదు అని, ఇది కేవలము లోక కళ్యాణం కోసం సురకార్యంగా చేసినటువంటి పని అని సధైర్యముగా చెబుతూ దీనికి తరుణోపాయాన్ని చెయ్యమని, తనను రక్షించమని చెప్పి దేవతలందరినీ కూడా ప్రార్థించారు. మరి దానికి తగినటువంటి ఉపాయాన్ని పితృదేవతల ద్వారా దేవతలందరూ కూడా నెరవేర్చారు. మరి ఇటువంటి అంతరార్థాలు కలిగినటువంటి శ్లోకాలను కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మంగళాంతం వరకు పఠించుకుందాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం వదందే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో మనం సకల సంపత్ప్రదమైనటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండను ప్రవచన పారాయణ కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు కొంత భాగాన్ని మనం ఈ ప్రవచన పారాయణ నిర్వహించుకుంటూ ఉంటే మరి అఖండముగా కొంత భాగాన్ని మనం పారాయణ చేసుకోవాలి అని, అంటే ఈ బాలకాండను 16 సార్లు అఖండ పారాయణగా అంటే 16 భాగములుగా మనం పారాయణ చేసుకోవాలి అని చెప్పి సంకల్పించుకున్నాం. మరి అందులో భాగంగా ఈ నెల 25వ తారీఖున సోమవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా మన శ్రీమద్ రామాయణం బాలకాండ అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో 45వ సర్గ నుండి 49వ సర్గ వరకు కూడా మనం ఈ శ్లోకములన్నింటినీ కూడా పారాయణ చేసుకోబోతున్నాం. ఇందులో మహత్తరమైనటువంటి విశేషములు, పరమపావనమైనటువంటి విశేషములన్నీ కూడా మనకు తారసపడతాయి. కావున భక్తులందరూ కూడా 25వ తారీఖున నిర్వహించబోయే శ్రీమద్ రామాయణం బాలకాండ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో
ఓ